మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం పదండి. సొరకాయని ముక్కలు చేసుకుని కుక్కర్లో వేసుకొని కొంచెం 1 కప్పు నీళ్లు పోసి ఉప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత సిబ్బి వేసుకుని నీళ్లు మొత్తం వంపేయాలి. మనం వంట మొదలు పెట్టకముందే పచ్చిశనగపప్పు 1.5 స్పూన్, కందిపప్పు 1.5 స్పూన్, బియ్యం 1 స్పూన్ 3 ఉండాలి. ఇప్పుడు మిక్సీలో నానపెట్టుకున్న పప్పులతో పాటు 5 లేదా 6 ఎండుమిరపకాయలు ఇంకా 5 లేదా 6 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు కొంచెం ఆవాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి మీద బాణాలి లేదా ఏదైనా గిన్నె పెట్టుకొని అది వేడి అయ్యాక నూనె వేసి 1 లేదా 2 ఎండుమిరకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ముక్కలు వేసి 1 లీటర్ చిలికిన కొంచెం పులుపు ఉన్న మజ్జిగ పోసుకోవాలి. మిక్సీలో వేసుకుని పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా బాయిల్ చేయాలి. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసి 1 స్పూన్ పసుపు వేసి కలియ తిప్పాలి. మరగడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ మంటని మీడియంలో పెట్టి బాయిల్ చేయాలి. ఉండాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పొయ్యి ఆపేయాలి. గుమగుమలాడే అమ్మ చేతి మజ్జిగ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఉంటుంది చూడండి అదుర్స్ అంతే.